హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు టీనోస్పోరా కార్డిఫోలియా ఇది మెనిస్పెర్మేసి కుటుంబానికి చెందిన మొక్క. దీన్ని తెలుగులో తిప్పతీగ అని, సంస్కృతంలో అమృత అని, ఇంగ్లీష్లో గిలోయ్ అని పిలుస్తారండి. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదండి. మరి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అని ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్క గురించి ప్రస్తావించటం జరిగింది. అంతేకాదండి, సీజన్ మారినప్పుడల్లా మనకి జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా! దానికి ఇది మంచి ఔషధం అండి. జ్వరాన్ని కూడా చాలా వెంటనే తగ్గిస్తుంది. మరి ఎక్కువగా విరోచనాలు అవుతున్నప్పుడు పిల్లలకి కడుపులో పేగులు నొప్పి వస్తాయండి. దానికోసం మనం టానిక్ కూడా ఇస్తుంటాం. అలాంటి పేగుల కండరాల నొప్పిని ఈ మొక్క తగ్గిస్తుంది. అంతేకాదు, తిప్పతీగలో యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల ఇది సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది. మరి తిప్పతీగని పౌడర్లా చేసి తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుందండి. మరి ఆహారానికి తీసుకోవటానికి ముందు కొద్దిసేపు ముందు ఈ తిప్పతీగని మనం తీసుకున్నట్లయితే ఆకలి ఎక్కువ చేస్తుందండి. అంటే ఆకలిని ప్రేరేపిస్తుందన్నమాట. మరి ఆకలిని పెంచటమే కాదండి, ఇది జీర్ణక్రియలో కూడా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు వాంతి, వికారము ఇలాంటివి కలుగుతూ ఉంటాయి కదండీ పైత్యం వల్ల. అలాంటి వాటిని ఈ తిప్పతీగ అనేది తగ్గిస్తుందండి. మరి మలబద్ధకంతో బాధపడుతున్న వారికి తిప్పతీగ అనేది మంచి ఔషధం. మరి డయాబెటిస్‌తో బాధపడేవారు, అంటే చక్కెర వ్యాధితో బాధపడేవారు తిప్పతీగ చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం తీసుకున్నారంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుందండి. ఆ విధంగా షుగర్ వ్యాధిని ఇది తగ్గిస్తుంది. మరి గుండె కండరాల సామర్థ్యాన్ని పెంచి గుండె సంకోచ వ్యాకోచాలని ఇది మెరుగు చేస్తుందండి. అలా జరగటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మెరుగ్గా జరుగుతుంది. అంతేకాదండి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడం ద్వారా ఎనీమియా రాకుండా కాపాడుతుంది. మరి గాయాల నుంచి రక్తం కారకుండా కూడా ఇది ఆపుతుంది. మరి కొంతమందిలో ఒత్తిడి, మానసిక ఆందోళన ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వారు తిప్పతీగ చూర్ణాన్ని రోజు కొద్దిగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. అంతేకాదండి, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. మరి జలుబు, దగ్గు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి తిప్పతీగ అనేది చాలా మంచి ఔషధం అండి. ఊపిరితిత్తుల్ని ఇది శుభ్రం చేస్తుంది. అంతేకాదండి, తిప్పతీగ పొడిని వేడి పాలల్లో కలుపుకొని తాగితే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందట. అంతేకాదండి, ఈ తిప్పతీగ సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంటే డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా ఇలాంటి వ్యాధులు నివారించే శక్తి తిప్పతీగకుందండి. అంతేకాదు, కడుపులో క్రిములను కూడా చంపుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ హెల్మింతిక్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల కడుపులోని క్రిములని కూడా ఇది చంపి శుభ్రం చేస్తుంది. మరి హెపటైటిస్, గుండె సంబంధిత రోగాలను కూడా ఈ తిప్పతీగ అనేది నయం చేస్తుందండి. అంతేకాదండి, చర్మంపై ఏర్పడిన మచ్చలు, ముడతలు తొలగించటమే కాదండి, చర్మం నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తుంది అనమాట. అంటే ఇది చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుందండి. అంతేకాదండి, తిప్పతీగని తీసుకోవటం వల్ల కామెర్ల వ్యాధికి మంచి ఉపశమనం లభిస్తుందండి. మరి ఈ తిప్పతీగలో మనలో వచ్చే సహజ బలహీనతల్ని తగ్గించే గుణాలు ఉన్నాయండి. సహజంగా వచ్చే బలహీనతల్ని ఇది తగ్గిస్తుంది. అంతేకాదండి, మూత్రనాళానికి సంబంధించిన వ్యాధుల చికిత్సలో అంటే యూరోపతిలో ఈ తిప్పతీగని వాడుతున్నారండి.
మరి శరీరంలో ఇది వేడిని ఉత్పత్తి చేసి జీవక్రియలు మెరుగ్గా జరిగేలా చేస్తుందండి. అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేలాగా చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో మనం తీసుకునే ఆహారం సరిగా లేదు. వాతావరణం అంతా కాలుష్యంతో నిండిపోయింది కాబట్టి ఆడవారిలోనూ మరియు మగవారిలో కూడా వంధ్యత్వం పెరిగిపోయిందండి. దీనికి ఇది మంచి ఔషధం. మరి తిప్పతీగతో తయారు చేసిన జ్యూస్, పౌడర్, క్యాప్సూల్స్ ఇలాంటివి మార్కెట్‌లో ఆయుర్వేద షాప్‌లో దొరుకుతున్నాయండి. మరి ఇంత మంచి సర్వరోగ నివారణని ఈరోజే మీ ఇంటికి తెచ్చేసుకోండి. మరి ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ రోజు 2 ఆకుల్ని నమిలి మింగితే చాలండి. ఇంతవరకు మీకు అన్ని వీడియోల్లో ఆకులు మాత్రమే ఔషధ గుణాలు ఉన్నాయి అని మీరు చదివుంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆకుల కన్నా ఎక్కువ దాని కాండంలో ఔషధ గుణాలున్నాయి.